అందుకే చేపల పులుసు పెట్టడం అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతుంటారు. ఇది ఎక్కడ కాంప్లికేషన్ వస్తుందంటే నాకు తెలిసినంత వరకు ఎంత కారం వేయాలి అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ఈ ముక్క సైజ్ అనేది అన్నిసార్లు యూనిఫామ్గా ఉండదు. చికెన్ మటన్ అయితే మనం యూనిఫామ్గా కట్ చేపిస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక్కొక్కసారి చిన్న ముక్కలు ఉంటాయి చేపను బట్టి, ఒక్కోసారి పెద్ద ముక్కలు ఉంటాయి, ఒక్కోసారి చిన్న చేపలతోనే పులుసు పెట్టాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కారం వేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ అది, ఈ వీడియో ఫాలో అయితే తెలిసిపోతుంది. ముక్క చుట్టూ ఎర్రగా వచ్చేంత వరకు కారం వేయాలి. ఒకేసారి వేసేయకుండా ఒకసారి వేసి ఈ విధంగా ఒకసారి బాగా చేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసి చెక్ చేసుకోవాలి. ఇది పద్ధతి. ఇక చింతపండు విషయానికి వస్తే ఒక 1/2 కేజీ చేపలకి ఒక నిమ్మకాయ అంత సైజు, పెద్ద నిమ్మకాయ అంత సైజు, కేజీ చేపలకైతే 2 పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. సో ఈ చింతపండు పులుసు పోసేటప్పుడు ముక్కలు మునిగే విధంగా మనం పోస్తాము. ఇంకేదైనా ముక్కలు మునక్కపోతే ఆ కొరవకి నీళ్లు పోయాలి. అంతకు మించి నీరు పోస్తే పులుసు పలచగా ఉంటుంది, చిక్కగా రాదు. ఇక ఉప్పు విషయానికి వస్తే మొదట కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత పులుసు ఉడికేటప్పుడు ఒకవేళ స్మెల్ కనుక రాకపోతే, చేపల పులుసు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ కనుక రాకపోతే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసులో వేసే వాటన్నిటిలోకి అతి తక్కువ ఖరీదైనవి ఉప్పు, నీళ్లు. వాటిని కనుక మనం మితంగా వాడుకోకపోతే ఆ పులుసు రుచి అనేది మనకు తెలియదు. ఈ ఉప్పు, పసుపు, కారము, చింతపండు కాకుండా చేపల పులుసుకి అసలైన వాసన, రుచినిచ్చే పదార్థం ఒకటి ఉంది. ఆ పదార్థము ఒక పొడి. అంటే ఒక చిన్న టీ స్పూన్ మెంతులు, ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, 3 టీ స్పూన్ల ధనియాలు వేసేసి ఒక బాండల్లో డ్రైగా వేయించి పొడి చేసుకొని ఆ పొడి కలిపితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మూత పెట్టేస్తుందా? ఇప్పుడు నేను చెప్పిన పొడి ఏదైతే ఉందో ఆ పొడిని పులుసుని ఇంకొక 10 నిమిషాల్లో దించుతామనగా ఆ పొడిని దాని మీద చల్లుకోవాలి. ఆ తర్వాత మిగతావి అంటే ఆనియన్స్, టమాటా, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమి లేదని నేను చెప్పలేదు. యూజువల్గా ఆనియన్స్, టమాటా అనేది వేసేస్తాం. కొంతమంది ఆనియన్స్ డైరెక్ట్గా వేస్తారు, కొంతమంది నూనెలో వేయించి వేస్తారు. ఇలా చేస్తే పులుసు బాగుంటుంది.